తెలంగాణలో పంచాయతీ ఎన్నికల ఫలితాల కంటే విలేజ్ నిధులపైనే ఇప్పుడు ఎక్కువ రాజకీయ వేడి మొదలైంది. గ్రామ పంచాయతీలకి 3000 కోట్ల నిధులు తెప్పిస్తానంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా అగ్గిరాజేశాయి. సీఎం వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఇంతెత్తున లేస్తున్నారు. నిధులెవరు తెచ్చారు, ప్రచారం ఎవరిది అంటూ బుసలు కొడుతున్నారు కమలనాథులు. ఇంతకీ పంచాయతీ నిధుల క్రెడిట్ ఎవరిది? కాంగ్రెస్ బీజేపీ మధ్య సాగుతోన్న ఈ మాటల యుద్ధం గ్రామీణాభివృద్ధిపై ప్రభావం చూపుతుందా? వాచ్ దిస్ ఓటీఆర్. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. కానీ కాంగ్రెస్ బీజేపీల మధ్య రాజకీయం మాత్రం ఇంకా ఓడవలేదు. గ్రామాలకు రావాల్సిన అభివృద్ధి నిధులపై పొలిటికల్ వార్కు తెరలేపాయి కాంగ్రెస్ బీజేపీ పార్టీలు. మార్చి నెలలోపు రాష్ట్రానికి వచ్చే ఆర్థిక సంఘం నిధులపై జోరుగా క్రెడిట్ వార్ నడుస్తోంది. ఆ నిధుల్ని మేం తీసుకొస్తామని కాంగ్రెస్ అంటే, మీరేంటి తీసుకొచ్చేది, ఇచ్చేది మేం అంటూ కమలదళం కౌంటర్ అటాక్కు దిగుతోంది. అభివృద్ధి పరుగులతో గ్రామ స్వరాజ్యం అనే కల తమతోనే సాధ్యమవుతుందంటూ డైలాగ్స్ పేలుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సమయంలో అప్పటికే పంచాయతీల పదవీకాలం ముగిసినప్పటికీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించలేదు. ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని భావించినప్పటికీ రిజర్వేషన్లు సాధ్యం కాలేదు. అప్పటికే పంచాయతీల గడువు ముగిసి ఏడాదిన్నర కావటం, ఇంకా లేటైతే 15వ ఆర్థిక కమిషన్ నుంచి రావాల్సిన నిధులు ముగిసిపోతాయనే కారణంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్లింది సర్కార్. ఆర్థిక సంవత్సరం ముగింపులోపు ఎన్నికలు నిర్వహించి గ్రామసభ తీర్మానాలు పంపించి సుమారు 3000 కోట్ల పెండింగ్ నిధుల్ని రాబట్టేందుకు ఎన్నికలు నిర్వహించారు. ఆ నిధులను మార్చి 31లోపు తెప్పిస్తానని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో ఒక్కసారిగా రాజకీయ వివాదానికి దారితీసింది. గ్రామాల అభివృద్ధికి కేంద్ర నిధులు కీలకమని, కేంద్రంతో సమన్వయం చేసుకుని నిధులు తెస్తామని కాంగ్రెస్ చెప్తోంది. పంచాయతీ నిధుల చుట్టూ తెలంగాణ రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. 3000 కోట్ల నిధులపై కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కొడంగల్ సభ సాక్షిగా కేంద్రం నిధులు తెప్పిస్తానని సీఎం రేవంత్ రెడ్డి చెప్తూనే రాష్ట్ర ప్రభుత్వం తరపున స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద చిన్న గ్రామాలకు 5 లక్షలు, పెద్ద గ్రామాలకు 10 లక్షలు ఇస్తానని ప్రకటించడంతో వెంటనే దానికి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గట్టి కౌంటర్ ఇవ్వటం పెద్ద చర్చకు దారితీసినట్టయింది. గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. ఆ విషయం చెప్పకుండా నేను తెప్పిస్తానన్నటం కరెక్టు కాదంటూ సీఎంకు బండి కౌంటర్ ఇచ్చారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి గ్రామాలపై చిత్తశుద్ధి, దమ్ము ఉంటే పెద్ద గ్రామాలకు 1 కోటి రూపాయలు, చిన్న గ్రామాలకు 50 లక్షల నిధులు ఇచ్చి గ్రామాలను అభివృద్ధి చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేయటం తీవ్ర చర్చనీయాంశమైంది. సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర నిధులు తెప్పిస్తానని అనటం హాస్యాస్పదమంటూ ఎంపీ రఘునందన్ సైతం ఎదురుదాడి చేయటం రచ్చలేపినట్టయింది. ప్రధాని మోడీ గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. కేంద్రం నిధుల ఆలస్యానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమే అని, సర్పంచ్ ఎన్నికలను ఆలస్యంగా నిర్వహించటం, అది కూడా ఆర్థిక సంవత్సరం ముగిస్తే ఆ 3000 కోట్లు వృధా అవుతాయనే ఆలోచనలతో ఆగమేఘాల మీద సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలంటూ బీజేపీ నేతలు రాజకీయ విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రతి ఏడాది ఒక్కో గ్రామ సభ్యుడికి 850 రూపాయల చొప్పున 15వ ఆర్థిక సంఘం నుంచి కేంద్రం ఇస్తుందని చెప్పారు రఘునందన్ రావు. కేంద్రం నుంచి పంచాయతీ నిధులు పట్టుకొస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఒకవైపు కేంద్రంపై విమర్శలు చేస్తూనే మరోవైపు కేంద్రం నుంచి తాను నిధులు తెప్పిస్తానని సీఎం ప్రకటించడం పట్ల ఆ నిధులు ఎలా తెప్పిస్తారో చెప్పాలని బీజేపీ ప్రశ్నిస్తోంది. ఈయనే నిధులిచ్చినట్టు రాష్ట్ర వ్యాప్తంగా క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నాడంటూ బీజేపీ తీవ్రంగా తప్పుబడుతోంది. ఆ 3000 కోట్ల నిధులు కేంద్ర ప్రభుత్వానివే అనే విషయం రాష్ట్రంలోని సర్పంచ్లకు ఇప్పటికే తెలిసి అర్థమైందని బీజేపీ హైలైట్ చేస్తోంది. మిగతా అంశాల్లో సైతం రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా లెక్కలు చూపకపోవటం, నిధుల వినియోగంలో పారదర్శకత లేకపోవటం వల్లే కేంద్రం నిధుల నుంచి విడుదలలో ఆలస్యం జరుగుతోందని బీజేపీ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ మాటలు కేవలం రాజకీయ డ్రామా మాత్రమేనని విమర్శిస్తోంది. గ్రామ పంచాయతీల్లో 2 అకౌంట్లు ఉంటాయని, ఒకటి సాధారణ పంచాయతీ అకౌంట్, మరోటి వీబీజీ రామ్జీ ఉపాధి హామీ పథకం అకౌంట్ అని తెలిపారు. నేరుగా సర్పంచ్ ఖాతాల్లోనే నిధుల్ని కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుందని ఎంపీ రఘునందన్ స్పష్టం చేయటం చర్చనీయాంశమైంది. జీరో ఆదాయం ఉన్న పంచాయతీలకు కేంద్ర నిధులే ప్రధాన ఆధారమని, రాష్ట్ర ప్రభుత్వం మేము ఇస్తున్నామని చెప్పుకునే నిధులు వాస్తవానికి కేంద్రం నుంచే వస్తున్నాయని అంటున్నారు బీజేపీ నేతలు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం గ్రామాల్లో 3 నెలలకోసారి శానిటేషన్ వర్కర్స్, కంప్యూటర్ ఆపరేటర్లకి జీతాలు ఇస్తోందంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కార్నర్ చేసే ప్రయత్నం బీజేపీ నేతలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ఆరోపణల్ని ఖండిస్తోంది. గ్రామ పంచాయతీలకు రావాల్సిన నిధులను అడ్డుకుంటోంది బీజేపీయేనని, రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలకే ప్రాధాన్యమిస్తోందని కాంగ్రెస్ రాజకీయంగా కౌంటర్ ఇస్తోంది. పంచాయతీ ఎన్నికల తర్వాత గ్రామీణ రాజకీయాల్లో నిధులే ప్రధాన అజెండాగా మారాయి. ఇక పంచాయతీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు కొన్ని హామీలు ఇవ్వటం చర్చకు దారితీసింది.
అవసరమైన చోట్ల కొత్త గ్రామ పంచాయతీ భవనం, అంగన్వాడీ భవనాలు, మహిళా భవనం, గిడ్డంగుల నిర్మాణాలకు నిధులు ఇస్తామని చెప్పటం, దీంతో వీటన్నింటికీ కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంటే మేమిస్తామని చెప్పి క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నారంటూ బీజేపీ విమర్శలు ఎక్కుపెట్టింది. గ్రామ పంచాయతీల్లో ఏ భవనం నిర్మాణం జరిగినా దానికి కేంద్ర ప్రభుత్వమే నేరుగా నిధులు విడుదల చేస్తోందంటూ బీజేపీ నేతలు తిరిగి కాంగ్రెస్కు కౌంటర్ ఇస్తున్నారు. ఇప్పటికే ఉపాధి హామీ పథకం కింద కేంద్రం ఇచ్చిన 1250 కోట్లలో రాష్ట్ర ప్రభుత్వం కేవలం 250 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని, మిగిలిన నిధులను సరిగా వినియోగించే సోయి లేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. మొత్తానికి పంచాయతీ ఎన్నికలు ముగిసినా నిధుల విషయంపై రాజకీయ యుద్ధం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏదేమైనప్పటికీ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ఆర్థిక వెసులుబాటు తప్పనిసరిగా ఉండాల్సిందే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులపై క్రెడిట్ వార్ అటుంచితే త్వరగా నిధులు వస్తే గ్రామాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సర్పంచులు ఉత్సాహంగా, కుతూహలంగా ఎదురుచూస్తున్నారు అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.